ఇదిగోండి టమాటా దోసకాయ, ఇదిగోండి మునక్కాయలు కూర చేయబోతున్నాను. ఇదిగోండి తాలింపు గింజలతో వేస్తాను. జీలకర్ర తర్వాత కొద్దిగా చిన్నపాయ దంచుకురావాలా, కొంచెం తొక్కితే చిన్నపాయ దంచు. ఇదంటే భయం పడుతుంది మనకి, స్టవ్ కదా, గ్యాస్ స్టవ్, దీనివల్ల భయం ఉండదు. ఇది కొంచెం ఎట్టయినా నాకు భయం. ఇది దంచుకురాకు రాకు. చిన్నపాయలు కూడా వేస్తున్నా. కరివేపాకు లేదు. ఇదిగోండి మునక్కాయలు వేసాను. కనిపిస్తుందా? చక్కగా బాగా కనపడుతుంది వీడియోలో. కొంచెం కొంచెం మగ్గితే బాగుంటుంది మునక్కాయలు. ఇదిగోండి చూడండి బాగా మగ్గిపోయాయి. తర్వాత ఒకసారి ఒకటి కొత్త అది చూపించి ఇదిగోండి సంబార్ పొడి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక స్పూన్ బాగా నిండా చాలు. ఇంట్లో నిన్న చింతపులుసు ఉందండి, ఈ ఒక్కర మగ్గాక చింతపులుసు వేస్తాను. ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది. టమాటా కూడా, దోసకాయ, టమాటా, దీంట్లో కనుక సంబార్ పొడి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అందుకని నేను రెడీ చేసుకొని ఉంచుకుంటాను. ఇంట్లో గొడ్డుగారం అయినా ఉంటుంది. ఇట్లా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కలిపి. ఇదిగోండి చింతపులుసు. ఇది అంత చక్కగా లేదండి, పలుచగా ఉంది. ఆ పులుపు సరిపోయింది. దోసకాయ పులుపు, టమాటా పులుపు సరిపోగా పలుచగా. ఎక్కువ పులుపు వేయకూడదు, దగ్గొస్తుంది కోరి. ఇదిగోండి పల్చగా చింతపులుసు పల్చగా పోసుకోవాలి. అయితే ఇంకొంచెం నీళ్ళు పడతాయి. ఈ నీళ్ళు అన్నీ ఇదిగో ఈ టైప్లోకి వచ్చేదాకా ఉడకాలి. కాబట్టి కొంచెం నీళ్ళు పోద్దామండి. అది
చాలా బాగుంది కలర్. చూడండి ఒక్క వంటకే ఉడికిపోయింది. టమాటా, దోసకాయ, మునక్కాయ. చూసేద్దాం. కొంచెం ఎక్కువ వేసిన మళ్ళీ కసిమైంది అనుకో అల్లాడాలి. చూసారండి కరివేపాకు మా ఇంటి పక్కనే ఉంది పెద్ద చెట్టు. మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. నేను తేవటం లేట్ అయింది అందుకని తాలింపులో వేయాల. సరేలే చేపల పులుసులో వేసినట్టు లాస్ట్లో వేద్దాం, లేతగా ఉంది. వీటిలో కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది అందుకని శుభ్రంగా చూసుకొని వేసుకోవాలి. ఇంకొంచెం మగ్గాలి. ఇదిగోండి కొత్తిమీర. ఇది నిన్న తెచ్చిందండి, ఊరికి ఎండలకు ఒళ్ళిపోయింది. కాకపోతే నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, అయినా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా కొంచెం పులుసు కూడా ఉండాలి. అది ఇప్పుడు మనం తిప్పేసామనుకోండి ఆ పులుసు కాస్త ఇంకిపోయిద్ది, సరిపోయిద్ది. ఇంకా అయిపోయినట్టే. హాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఆగు రవి కళా రవీస్ కిచెన్లో. ఓకేనా? బాయ్.